మాట చెప్పిన, దావీదు ఆ రోజు చిన్న పిల్లవాడే కదా, యుద్ధానుభవం ఉందా ఆయనకి? ఏమి లేదు కదా. దావీదుకి యుద్ధము చేసిన అనుభవం లేదు, కానీ దేవునితో చాలా మంచి అనుబంధం ఉంది ఆయనకి. దేవునితో అనుబంధం ఉంది, దేవునితో అనుభవం ఉంది ఆయనకి. యుద్ధముతో అనుభవం లేదు ఆయనకి, కానీ దేవునితో అనుభవం ఉంది. యుద్ధ అనుభవం ఉన్న వాళ్ళందరూ చేయలేనిది దేవునితో అనుబంధం ఉన్నవాడు ఒకే నిమిషంలో చేయగలిగాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎంతో అనుభవం ఉంటే నీవు సాధించగలిగే కార్యాలు, దేవునితో ఒక్కరోజు నీవు కలిగిన అనుబంధాన్ని బట్టి ఆ కార్యాలు సులువుగా చేయగలుగుతాడు నా దేవుడు. హల్లెలూయా. ఆయన చేయగలిగిన కార్యాలు నువ్వు సాధించలేనివి కన్నా, నీవు ఊహించిన దానికన్నా గొప్పగా చేసేస్తాడు ఆయన. ఈరోజు రాహాబు యొక్క విశ్వాసము స్థాయి రాహాబు స్థితిని మార్చటం కాదు, రాహాబు తరాన్నే మార్చేసిందంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు వెళ్ళి బోయాజు ఇలా రా, ఏంటి పంపు నువ్వు ఇంత ఆస్తిపరుడిగా ఎలా మార్చగలిగావు? అసలు ఇలా కాదు, అసలు నువ్వు రూతుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు రూతుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే రాహాబు ఏం చెప్తాడో తెలుసా? ఒకనాడు నా తల్లి ఇలా ఒంటరి స్థితిని అనుభవించింది తెలుసా? ఒకనాడు నా తల్లి ఒంటరి పరిస్థితుల్లో వెళ్ళింది తెలుసా? ఒకనాడు నా తల్లికి తినడానికి తిండి కూడా లేని బ్రతికింది తెలుసా? అందుకే ఆ రోజు నా తల్లి తినటానికి లేని పరిస్థితుల్లో వెళుతూ కూడా ఆ దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈరోజు ఈ రూతుని నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకనాడు నా తల్లి వెళ్ళిన పరిస్థితుల్లోనే ఇదిగో ఈ రూతు వెళుతూ ఉంది. నా తల్లి ఎలాగైతే విశ్వాసం ఉంచిందో అదే రీతిలో ఈ రూతు కూడా విశ్వాసం ఉంచింది. అందుకే ఆమెనికి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడే నాకు ఆమెను అనుగ్రహించాడని చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కానీ ఈ పరిస్థితిని నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీవు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? నీ భవిష్యత్తుని మార్చే నీ దేవుడి గురించి. హల్లెలూయా. నీ స్థితి ఏదైనా కానీ అమ్మ పక్కన పెట్టాయి. మనుషులందరూ చెప్తారు, ఏమని పెట్టాలి కరే నువ్వు ఫెయిల్ అయిపోతావు, నీ వల్ల కాదురా బాబు, అసలు నువ్వు అంత స్థాయికి వెళ్ళాలంటే ఎట్లాగో తెలుసా, ఏంటి నీ వల్ల కాదని చెప్తారు. దేవుడు ఏమంటాడు తెలుసా? నీకేమీ రాదా, నువ్వే కావాలరా నా దగ్గరికి అంటాడు ఆయన. హల్లెలూయా. మనుషులందరూ రాహాబుని ఎందుకు దూషించారు? ఆమె ఉన్న ప్రస్తుత పరిస్థితిని బట్టే కదా. దేవుడు మరి రాహాబు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆమె ఉన్న ప్రస్తుత పరిస్థితిని బట్టే. మనుషులు ఏది చూసి నిన్ను కాదంటారో దేవుడు దాన్ని చూసి నీవు కావాలంటాడు. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని మనుషులందరూ పక్కన పెట్టేయచ్చు. దేవుడు అంటాడమ్మా నీ దగ్గర ఏమీ లేదా, అందుకే నేను నీ దగ్గరికి వస్తా అంటాడు. హల్లెలూయా. మనుషులందరూ అన్నీ ఉన్నప్పుడు వచ్చి నీ దగ్గర అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. దేవుడు ఏమీ లేనప్పుడు వస్తాడు, అన్నీ నీకు ఇచ్చేసి నీకు ఇంకా చాలు ప్రవ్వా అనేటట్లు నిన్ను ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఆయన. హల్లెలూయా. అసలు అలాంటి గొప్ప దేవుణ్ణి విశ్వసించకుండా మనం చేసే భక్తి ఏం భక్తమ్మా? అసలు ఆయనని కళ్ళు మూసుకొని విశ్వసించడం కన్నా ఇంకా మన జీవితాల్లో సులువైన కార్యం ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. ఒకనాడు నేను హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు నన్ను అందరూ అనుకున్నారు, మా ఇంట్లో అందరూ, వీడి జీవితం వీడు చదువుకోకుండా హైదరాబాద్ వెళ్ళి విఎఫ్ఎక్స్ అది ఇది అని అంటున్నాడు, ఏంటి వీడి పరిస్థితి అని అనుకున్నారు అందరూ. ఆ రోజు రాత్రి నేను దేవుని ప్రార్థిస్తూ ఉన్నా, ప్రవ్వా ఏంటి నాయన నా పరిస్థితి, నీవు పంపితే వచ్చా, ఈరోజు నా పరిస్థితి, నా భవిష్యత్తు ఏంటి ప్రవ్వా అని ఆలోచిస్తూ ఉన్నా. మీకు మాట చెప్పిన, ఆ రోజు నేనున్న ప్రస్తుత పరిస్థితిని చూసి చాలామంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు చదువుకున్నోళ్ళు. నేను డాక్టర్ అవ్వాలనేది మా అమ్మ కోరిక, నేను డాక్టర్ అవ్వను, నేను విఎఫ్ఎక్స్ ఇంజనీర్ అవుతానని నా కోరిక. అలా వెళ్ళిపోయా. చాలామంది నా డాక్టర్ ఫ్రెండ్స్ అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలామంది వీడు వెళ్ళాడు ఏం చదువుతారు అసలు ఏంటని వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో నా దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలే. మా అమ్మ నాతో ఎప్పుడో ఒక మాట చెప్తుండేది ఏంటో తెలుసా? నీ స్థితిని మార్చేది మేం కాదు నాన్న, నీ స్థితిని మార్చేది మేము పెట్టే డబ్బులు కాదు, నీ స్థితిలో కార్యం జరిగించేది, నీ భవిష్యత్తుని కట్టేది ఈరోజు మేము నేను చదివించే చదువు కాదు, నీ దేవుని మీద నీవు కలిగిన విశ్వాసం తప్ప నీ భవిష్యత్తుని ఏది మార్చలేదని చెప్పింది. హల్లెలూయా. ఆ ఒక మాట బలంగా గుర్తుండిపోయి, ప్రవ్వా నీ మీద విశ్వాసం అయితే ఉంది, నేను వచ్చిన హైదరాబాద్ని బట్టి కాదు, నేను తీసుకున్న కోర్సుని బట్టి కాదు, ఏమి కాదు, నీ మీదే విశ్వాసం. నాకు ఒక మాట చెప్పా, 3 సంవత్సరాల్లో ఒకటి కింద పనిచేసే స్థాయిలో ఉంటాను అనుకున్న వాడిని నేనే కొంతమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి నా దేవుడు నన్ను మార్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. వన్ ఆఫ్ ద టాప్ పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీకి నన్ను సీఈఓగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు మాట తెలుసా? ఎంతమంది అయితే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళందరూ, సార్ మీ దానిలో ఉద్యోగం ఉంటే ఇవ్వచ్చు కదా, కరోనా వచ్చేసింది మాకు జాబులు, మీ దానిలో జాబు ఇవ్వచ్చు కదా అని ప్రతిరోజు నా వెంట పడే స్థాయికి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అసలు నీవు అనుకున్న తెలివితో నువ్వు వెళితే మహా అయితే నీకు మంచి ఉద్యోగం వస్తుందమ్మా, అంతే. ఓ మంచి ఉద్యోగం వచ్చింది. ఆ మంచి ఉద్యోగం ఏంటో తెలుసా? నీవు 10,000 20,000 కోసం ట్రై చేస్తే అది మేబీ ఒక 25,000 రావచ్చు. కానీ నీవు దేవుని మీద విశ్వాసం తెలితే ఏం జరుగుతుందో తెలుసా? నీవు 25,000 కాదు, ఒక్కొక్కళ్ళకి 50,000 ఇచ్చేంత స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు అంతే. హల్లెలూయా. దేవుడు అంటాడు, అరే మీరు అప్పు తీసుకునే వారిలా ఉంచాలనేది కాదు నా ఉద్దేశం, మీరు అప్పు ఇచ్చేవాళ్ళుగా ఉంచాలంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు అప్పు కోసం వెళ్ళాల్సిన పనిలే.
అయ్యో నెలాఖరు వస్తుంది తీర్చాలా, ఆడొచ్చేస్తాడు ఇంటి ముందుకి, రెడ్డి గారి దగ్గరికి, రెడ్డి గారు 1000 రూపాయలు ఇవ్వండి, ఆడొచ్చేస్తాడు. అవసరంలా. నీవు దేవుని దగ్గరికి వెళ్ళు, అందరూ వచ్చి నీ దగ్గర చేయి జాపేటట్లు చేస్తాడు ఆయన. హల్లెలూయా. రాహాబు స్థితి అదే. రాహాబు ఏం పరిస్థితి అమ్మా ఉన్నది. అసలు ఒక వేషని ఎవడైనా పట్టించుకుంటాడా? సొంత కుటుంబం పక్కన పెట్టేసింది ఆమెని, సొంత కుటుంబం. ఆమె అంటది, ఆమె గురించి నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటో తెలుసా? వేగుల వారితో అంటుందామె, అయ్యా మీకు దేవుడు ఇది అప్పగించేస్తే నన్ను మాత్రం కాదు, నా కుటుంబాన్ని, నా సహోదరుల్ని అందరినీ రక్షించరా, వీరిని మాత్రం నాశనం చేయొద్దయ్యా అని తన కుటుంబం కోసం ప్రాధేయపడుతుంది వారితో. అసలు ఎంత మంచిదామె. అసలు అంత మంచిగా ఉన్న ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ కుటుంబం. అలాంటి స్థితిని నా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసే స్థితిలో మార్చాడు ఆమెను. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసపు స్థాయి ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? నీ సమస్య నిన్ను చూసి భయపడిపోవాలా. అరే వీళ్ళ విశ్వాసాన్ని మనం తట్టుకోలేములే, వీళ్ళ విశ్వాసాన్ని తట్టుకోలేము, మన వల్ల కాదు అని ఆ సమస్య నిన్ను చూసి భయపడి వెళ్ళిపోయేటట్లు ఉండాలా. ఆ స్థాయికి నువ్వు వెళ్ళిన రోజున నీ దేవుడు నీ పక్కనే నిలబడి నీవు ఏం చేయాలో, ఎలా ఉండాలో అన్నీ నీకు చెప్పేస్తూ ఉంటాడు. ఈరోజు నీవు ఉన్న స్థితి నెక్స్ట్ ఇయర్ నీవు ఉండవు అంతే. హల్లెలూయా. ఈరోజు మేబీ నీవు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు, ఈ కుటుంబంలో ఒక మంచి బ్రేక్ త్రూ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. రాబోతున్న సంవత్సరంలో గనక నీ జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే రాబోతున్న సంవత్సరంలో నీవున్న స్థితిలో నీవు ఉండవు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరంలో కూర్చున్నావో వచ్చే సంవత్సరం ఇదే పరిస్థితుల్లో నువ్వు కూర్చోవు. హల్లెలూయా. అలాంటి స్థాయికి నిన్ను తీసుకొని వెళ్ళాలి అని అంటే నీ దేవుని మీద నీవు గుడ్డిగా విశ్వాసం పెట్టుకొని వెళ్ళిపో అంతే. నీ కళ్ళ ముందున్న సమస్య ఎంత పెద్దదైనా కానీ, అది ఎంత పెద్ద అప్పు అయినా కానీ, నీ భర్త ఎంత పెద్దగా మాట అయినా వినకపోని, ఏం చెప్పినా వినకపోని, నీ కళ్ళ ముందు నీకు సహాయము, అసలు ఎవరో ఒక సహాయకులు వచ్చి నన్ను ఇందు నుంచి బయట పడేస్తే తప్ప నా కుటుంబం మారదు అనే స్థితి అయినా సరే, నీ దేవుని యందు నీ విశ్వాసం ఉంచితే ఆయన పంపించే సహాయకులు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు వస్తారు, సహాయం చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. మరలా ఆ సహాయము చేసినోడు తప్ప మరలా నీ దగ్గరికి ఎప్పుడు కనపడ్డాడు. మొన్న మేము ఒక మందిరం కడతా ఉన్నాం పెరంగిపురంలో. మందిరం కడతా ఉంటే ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభువా మందిరం కట్టాలా, చాలా కష్టం, అది మనకు తెలియని ప్రాంతం, ఎట్లా ప్రభువా ఏంటి అని ప్రార్థన చేస్తూ ఉన్నా. బ్యాంకులో చూస్తే డబ్బులు లేవు. ప్రభువా ఏంటి నాయన పరిస్థితి, నువ్వైతే కట్టమన్నావు, ఏం చేయాలి నన్ను అని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు చెప్పిన మాట 7 వారాల్లో కట్టిస్తా అన్నాడు. ఎంత? 7 వారాల్లో మందిరం కట్టిస్తా అన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాం, రోజులు గడిచిపోతామని భయం వేస్తుంది నాకు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ప్రకటించాం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలా పరిస్థితులు ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు నాకు ఫోన్ కాల్ వచ్చింది. పాస్టర్ గారు ప్రైజ్ లేడండి అన్నాడు. ప్రైజ్ లేడండి అన్న. మీరు గుంటూరులోనే ఉంటారా అని అడిగాడు. గుంటూరులోనే ఉంటానండి అన్న. యూట్యూబ్లో నా సాక్ష్యం ఉంటుంది, ఆ సాక్ష్యం చూశాడు అతను. గుంటూరులోనే ఉంటారంటే గుంటూరులోనే ఉంటానండి అన్నాడు. మిమ్మల్ని అర్జెంట్ కలవాలండి అన్నాడు ఆయన. సరే రండి అని ఇంటి లొకేషన్ పంపించా. వచ్చాడు. అతను వచ్చేదాకా అతను ఎవరో నాకు తెలియదు. అక్కడ విశ్వాసులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, పాస్టర్ గారు ఇది కావాలా, వీళ్ళందరూ వస్తున్నారు, పని ఆగిపోతుంది, ఏం చేయాలండి అని ఫోన్లు చేస్తున్నారు. దేవుడు అన్నీ ఇస్తాడు, కంగారు పడకండి అని. ఉత్తుతే నా దగ్గర ఏమి లేవు, దేవుడు ఇస్తాడు, మేలు చేస్తాడు, కంగారు పడకండి అని చెప్తున్నా. వాళ్ళేమో పాస్టర్ గారి కారులో తిరుగుతున్నాడు, పాస్టర్ గారి దగ్గర చాలా ఉండి ఉద్దుద్ది అంతే. విశ్వాసులు ఉంది, మేము అలా తిరుగుతాం అంతే, చక్కగా మంచి బట్టలు కట్టుకొని కారులు వేసుకుని తిరుగుతే ఏముండవు మా బ్యాంకులో. మేము విశ్వాసం మీద నడిచేవాళ్ళం. మా దగ్గర డబ్బులు ఉండవు కానీ విశ్వాసం ఉంటుంది మా దగ్గర. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మేము మనుషులను చూసి రాలే, మమ్మల్ని పిలిచిన దేవుడిని చూసి వచ్చాం కనుక. హల్లెలూయా. మాకు మనుషులు ఏమీ ఇవ్వరమ్మా, మనుషులు ఏమి ఇవ్వడం. మాట చెప్పిన, నీ దగ్గరకు వచ్చి ఒకడు వచ్చి నువ్వు 1000 రూపాయలు అని అడిగితే ఇస్తావా? ముక్కు మొహం తెలియకుండా ఇస్తావా? మాకు ఇస్తారు అందరూ, తెలుసా మీకు? మాకు 1000 కాదు, 1000 ఇవ్వటానికి కూడా మొహమాట పడతారు పాస్టర్ గారు, తెలుసా మీరు? నువ్వు ఎవరు ముక్కు మొఖం తెలియనోడు ఒక 1000 రూపాయలు అడిగితే నీయో, కానీ దేవుడు ఆ వారి చేతే మాకు 1000 ఇప్పిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మేము వచ్చిన స్థితి మనుషులు ఉన్నారని కాదు, మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక మార్గం మధ్యలో విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు మేము ఆరాధించేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. అతడు నా ఇంటికి వచ్చేదాకా తెలియదు అతను ఎవరో. వచ్చాడు, చక్కగా కాలింగ్ బెల్ కొట్టాడు, లోపల కూర్చోబెట్టి ఇంత పెద్దగా ఉన్నాడు ఆయన, నాకన్నా హైట్ ఉన్నాడు. వామ్మో ఎవరా బాబు అని అనుకున్నా. వచ్చి కూర్చున్నాడు. పాస్టర్ గారు ప్రైజ్ లేడండి, మీ సాక్ష్యం చూశాను, అసలు నేను నమ్మలా మీరు గుంటూరులో ఉంటారు అనుకోలే, ఇంత కంపెనీ ఓనర్ ఏంటండి మీరు అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎవరు సార్ మీరు అన్న? సార్ నేను రైల్వే స్టేషన్ ఉందా, ఆ రైల్వే స్టేషన్ మొత్తానికి సూపర్వైజర్ సార్ నేను అన్నాడు ఆయన. హల్లెలూయా. అసలు ఎన్నోసార్లు స్టేషన్కి వెళ్ళాను నేను, ఎన్నోసార్లు స్టేషన్కి వెళ్ళి లైన్లో నిలబడ్డా టికెట్ల కోసం, వీటి కోసం. ఆ స్టేషన్ మొత్తాన్ని నడిపించే సూపర్వైజర్ రోజు నా కళ్ళ ముందు నిలబడ్డాడు వచ్చి. హల్లెలూయా. ఆయన వచ్చి ఏమంటున్నాడు తెలుసా? సార్ మీ మందిరం ఎక్కడ సార్,
దేవుడు నాతో మాట్లాడాడు, మీ మందిరం ఎక్కడ చెప్పండి నాకు అన్నాడు. మందిరం లేదండి, కడుతున్నామండి అన్న. కడుతున్నారా? సరే, మీకు మందిరం కట్టడానికి ఎలక్ట్రికల్ వస్తువులు ఎంత ఇద్దో అంత నేను ఇచ్చి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. అంతే. హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు. ఉత్తగా చెప్పాడులే ఆయన అనుకున్న మాట. సర్లేండి ఇద్దరులు కానీ అని చెప్పి ప్రార్థన చేసి పంపించేసా. ఆ నెక్స్ట్ డేనే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ వస్తున్నాను సార్ అని అన్నాడు. ఇంటికి వచ్చాడు. నేను లోపల బెడ్రూమ్లో ఉన్నా, ప్రేయర్కి రెడీ అవుతా ఉన్నా. కాలింగ్ బెల్ కొట్టాడు. పాస్టర్ గారు బయట ఉంది. పాస్టర్ గారికి ఒక కట్ట చేతిలో పెట్టేసి, పాస్టర్ గారికి చెప్పండి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. అసలు ఆయన ఎలా వెళ్ళిపోతున్నాడు తెలుసా? ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇస్తే పాస్టర్ గారు మమ్మల్ని చూడాలా, మా గురించి స్టేజ్ మీద చెప్పాలా. ఈరోజు ఆ ఏసీ ఇచ్చింది తెలుసా, ఏసీ ఇవ్వడానికి ఆమె కారణం తెలుసా, ఈరోజు మీకు చల్లగుందా, చల్లగుందంటే ఎదుగో అది ఆమె ఇచ్చింది ఆమె, ఆ కెమెరా ఆమె ఇచ్చింది తెలుసా అని చెప్పాలా అని ఎదురు చూస్తావా లేదా? అసలు ఆయన అంత పెద్దోడు వచ్చాడు, కాలింగ్ బెల్ కొట్టాడు, తలుపు తీసింది, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఓయమ్మ ఉండు బాబు నువ్వు కూడా, నేను వస్తున్నాను అని చెప్పి పరిగెత్తుకుంటే నేను కిందకెళ్ళి, బ్రదర్ ఏంటి వెళ్ళిపోతున్నాడు మీరు అని అంటే, దేవుడు నాకు చెప్పింది చేసేసానండి, ఇంకా నాకేం వద్దని నేను పరిగెడుతున్నాడు ఆయన. హల్లెలూయా. అసలు ఆయన ఇచ్చింది నేను చూసుకొని ఆశ్చర్యపోయా. అయ్యో ప్రభువా, ఇంత ముక్కు మొఖం తెలియనోడికి ఎవరైనా వచ్చి ఇస్తారా? ఇవ్వలేరు కదా. కానీ నా దేవుడు ఇప్పిస్తాడు. హల్లెలూయా. నా దేవునికి అంత సాధ్యము కలిగిన వాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నీవు ఆశించే ఎవ్వరివ్వడు. మీకు మాట తెలుసా, నేను మా మందిరంలో ఒకటే మాట చెప్తా, అరే బాబు నాకు ఈ సంఘానికి అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పను మందిరంలో. ఎందుకో తెలుసా, నేను చెప్తే ఇచ్చాను అనుకుంటారు అందరూ. అందుకే నేను ప్రార్థన చేస్తా పోయి కూర్చొని, ప్రభువా ఈ అవసరం ఉంది ఏం చేయమంటావు నన్ను అంట. నువ్వు వెళ్ళు, వచ్చే వారానికి నేను సహాయం చేస్తా పో అంటాడంతే ఆయన. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు ఎందుకో తెలుసా, నీ ఆలోచన ప్రకారం వెళ్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటావమ్మా. నీవు ఏదైనా చెయ్యాలనంటే నా ఇంట్లో ఎంత ఉంది, బీరువాలు ఎంత ఉంది, సరే డబ్బులు లేవు, బంగారం అమ్మేద్దామా, సరే అమ్మొద్దులే తాకడ పెడదాంలే, మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు తీసుకుందాం అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా, నీ జేబులో ₹1 కూడా తీయాల్సిన పనిలే, మొత్తం నేనే సమకూరుస్తా అంటాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు లైవ్లో చెప్తున్నా, ఆ మందిరం కట్టడానికి ₹1 కూడా నాది లేదు ఈరోజు. హల్లెలూయా. ₹1 నుంచి ₹1,00,000 దాకా మొత్తం ఆయనే తెచ్చుకున్నాడు, ఆయనే తెచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పని ఆయనే జరిగించుకున్నాడు. ఈరోజు నేను వెళ్ళి దేవుని కోసం నేను ఎంత కష్టపడ్డాను అని చెప్పడం నాకు సిగ్గేస్తుంది అక్కడ. ఎందుకో తెలుసా, A to Z ఆయనే తెచ్చుకుంటే మనం ఏం చెప్తాం ఇంకెళ్ళి? ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చినోళ్ళు ఎలా జరుగుతాయో తెలుసు ఇలాంటి కార్యాలు. నీ పరిస్థితిని కాకుండా నీ దేవుని మీద నీ విశ్వాసం ఉంచినప్పుడు. హల్లెలూయా. నేను అంటాను, నీ స్థితి ఏదైనా కానీ, నీ పరిస్థితులు ఏవైనా కానీ, నీ పరిస్థితిని పక్కన పెట్టి, అవి ఇప్పుడు ఉండేవే. నీ పరిస్థితి కన్నా ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన వైపు నువ్వు చూడు. నీ పరిస్థితి నీ ముందు మోకరించపోతే నన్ను అడుగొచ్చి. హల్లెలూయా. నీ పరిస్థితి మోకరించాలి, ఫస్ట్ నువ్వు దేవుని దగ్గర మోకరించాలి అంతే. నీవు అప్పులోడి దగ్గరికి వెళ్ళే ముందు, నీవు లోన్లకు వెళ్ళే ముందు నీ దేవుని దగ్గర మోకరించి అంతే. అయ్యా, చాలామంది ఏం ప్రార్థన చేస్తారు తెలుసా, పాస్టర్ అయ్యా చౌదరి గారి దగ్గరికి వెళ్తున్నా, ఆయన ఈరోజు మనకి లక్షిస్తా అన్నాడు, ఇచ్చేటట్టు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని వస్తారు. హలో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అప్పు తెచ్చుకోవడానికి వెళ్తున్నావు, అప్పు ఇచ్చేటట్టు ప్రార్థన చేయమంటున్నావా? దేవుని కోరిక ఏంటి? నీవు అనేక మందికి అప్పు ఇవ్వాలంటే అప్పు తెచ్చుకోవడానికి వెళ్తున్నావు, ప్రార్థన చేయండి అంటావేంటి? కాదు కాదు కాదు. నీవు ఎలాంటి స్థాయికి వెళ్ళాలో తెలుసా? ప్రభా నాకు 1,00,000 కావాలా, నువ్వు ఇస్తే సాక్ష్యం చెప్తా అని ఒక మాట దేవునికి చెప్పు, నీకు 2 లక్షలు తెచ్చి చేతిలో పెడతాడు ఆయన. హల్లెలూయా. నా దేవుడు నీవు అడిగింది ఇచ్చేవాడు కాదు, నీవు అడిగింది ఇచ్చేవాడు కాదు, నీవు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన అదే అందుకే అంటాడు, ఆయన ప్రేమించు వారి కోసం ఆయన కలిగి ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలు హృదయానికి గోచరము కావు, తలంపులకు అందమంట. నీ తలంపుల్లో 1,00,000 ఉంటే ఆయన 2 లక్షలు తెచ్చి ఇవ్వాలనుకుంటాడు. అరే నువ్వు 1,00,000 కోసం అడుగుతావేంటి ఆయన దగ్గరికి వచ్చి? నో. రాహాబు ఏమడుగుతుందో తెలుసా? తన కుటుంబాన్ని రక్షించే చాలు అనుకున్నది ఆమె. దేవుడు ఏం చేశాడు తెలుసా? రాహాబు, నీలో నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించేవాడిని నేను తీసుకొస్తున్నానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. నీ కోరిక నీ కుటుంబం రక్షింపబడితే చాలు అనుకుంటున్నావు, నా దేవుడు అంటున్నాడు నీ ద్వారా నీ ప్రాంతం అంతటి రక్షించాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీవు అనుకుంటున్న కోరిక కొంచెం మాత్రమే. నీవు దేవుని మీద విశ్వాసం ఉంచితే నీవు ఊహించలేనంత నీ చేతిలో పెట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. రాహాబు అనుకున్నది ఒకటే, నా తల్లిదండ్రులు నా సహోదరులు బాగుపడితే చాలు, వాళ్ళు నశించిపోకుండా ఉంటే చాలు అనుకున్నది. కానీ అదే గర్భంలో నుంచి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుణ్ణి రక్షించడానికి ఈ లోక రక్షకుడిని తీసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి కళ్ళు మూసుకొని విశ్వసించాలి తప్ప నీ పరిస్థితిని చూసుకొని ఎందుకు? సాతానుడు ప్రతిసారి 2 ఆలోచనలు తీసుకొని వస్తాడు. చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోలే, తలపోటు తగ్గిపోద్దులే అని అంటాడు. ఈడేమంటాడు తెలుసా? తలపోటుకు కూడా ప్రార్థన చేయించుకుంటావా, వేసుకొచ్చిన టాబ్లెట్ సాటర్డేని వేసుకో అని అంటాడు. అంటాడా లేదా? కాదు, ఇల్లు పాస్టర్ గారు ప్రార్థన చేసి తగ్గిపోద్ది ఇల్లు అని అంటే పక్కన ఎమ్మటినే వస్తాడు. వచ్చి కాదురా,
మన షీట్ తెచ్చావు, అవి వేస్ట్ అయిపోవు. 20 రూపాయలు పెట్టి తెచ్చావు షీట్, అవి వేస్ట్ అయిపోవా? వేసుకో, ఒకటి వేసుకో. మళ్ళీ ఆ సౌండ్లకి నీకు తలపొట్టు ఎక్కువ వచ్చిందనుకో, ఇంటికి వచ్చాక నిద్ర పట్టదు నీకు, పో వేసుకోపో అని అంటాడు వాడు. చివరికి నువ్వేం చేస్తావు తెలుసా? ట్యాబ్లెట్ వేసుకునే మందిరానికి వస్తావు. ఫస్ట్ కూర్చుంటావు, వేసి రక్తం ఇచ్చే నాయన లేదు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటా అని అంటావు. నీవు గుమ్మంలో నుంచి కాలు బయట పెట్టి లోపల నీ నోట్లో ట్యాబ్లెట్ ఉంటుంది. వాడు నేను అలా చేసేస్తాడు. అసలు నీ విశ్వాసపు స్థాయిని ఎలా మాయ చేస్తున్నాడు తెలుసా సాతానుడు? తెలుసా నీకు మాట తెలుసా? నీవు ఆ విశ్వాసంతో ట్యాబ్లెట్ పక్కన పెట్టి దేవుని మందిరంలో కాలు పెట్టగానే నీ యొక్క ఆరోగ్యం బాగుపరిచేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని బట్టి కార్యం చేస్తాడు ఆయన, అంతే. నీ వేసుకున్న ట్యాబ్లెట్లను బట్టి కాదు. వాడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆ విశ్వాసపు స్థాయిలోనికి వెళ్లకుండా చేయాలనేది వాడి ఉద్దేశం, అంతే. అందుకనే దేవుడు లోతును అబ్రహామును పక్కన పెట్టి ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. లోతు ఏం చూసి చేసుకున్నాడు? పచ్చగా కనపడేది చూసుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడు? ఎండిపోయినది అసలు మెట్ట భూమిని చూసుకున్నాడు. అసలు మెట్ట భూమి ఆశీర్వదించబడద్దా? పచ్చకున్నది ఆశీర్వదించబడిద్దా? కదా, పచ్చకునేది ఆశీర్వదించబడాలి కదా. మరి లోతు వెళ్ళగానే పచ్చదంతా ఎందుకు గాలిపోయింది? మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆదికాండంలో రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? లోతు సొదొమ గొమొర దగ్గరగా గుడారం వేసుకున్నాడు అని రాయబడి ఉంటుంది. సొదొమలో కాదు. ఈ మాట జాగ్రత్త వినండి. ఎందుకో తెలుసా? సొదొమ గొమొర శపితమైందని అబ్రహాముకి లోతుకి ఇద్దరికి తెలుసు. అందుకని వాడు ఏం చేశాడు తెలుసా? లోతు ఇట్రా, నువ్వు సొదొమ గొమొర లోపల ఉండట్లేదు నాన్న, సొదొమ గొమొరకు దగ్గర ఉంటున్నావు అంతే, ఏమైంది అన్నాడు. మాట విన్నాడు లోతు. సొదొమ గొమొర దగ్గరలో గుడారం వేసుకున్నాడు. బాగానే ఉంది, అక్కడ దాకా బాగానే ఉంది. పచ్చగా ఆస్తిపరుడై వెళ్ళాడు లోతు. ఆస్తి కలిగిన వాడిగా వెళ్ళిన వాడు 14వ అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? లోతు సొదొమ గొమొరలో నివాసం ఉండటం ద్వారా లోతు కుటుంబము అతనికి కలిగినంతయు కూడా శత్రువులు దోచుకొని వెళ్ళిపోతారట. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎక్కడున్నాడు? దగ్గర ఉన్నాడు. నెక్స్ట్ అధ్యాయంలో ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. వాడి ఉద్దేశం అదే. వాడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? తప్పు చెయ్యి అని చెప్పడాడు, తప్పు చెయ్యి అంటాడు. తప్పు చెయ్యొద్దు అంటూనే నిన్ను తప్పులోకి నడిపించేస్తాడు. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎలాగో చెప్తా. వాడు నీకు అబద్ధం చెప్పడమ్మా. నీ విశ్వాసం నుంచి నేను విడిపించడానికి వాడు నీకు అబద్ధం చెప్పడం, కానీ నిజాన్ని దాచిపెడతాడు, అంతే. అర్థమైంది? ఎలాగో చెప్తాను చూడండి. వాడు నీకు చెప్పేది కూడా నిజమే. ఎలాగంటే దేవుడు అవ్వతో ఏం చెప్పాడు? ఈ ఫలము తిను దినమన నువ్వు నిశ్చయంగా చచ్చెదవు అన్నాడా లేదా? అది నిజమే కదా. సర్పమే వచ్చి ఏం చెప్పింది? మీరు సావరు అన్నది. అది కూడా నిజమే కదా. అది కూడా నిజమే. దేవుడు చెప్పింది నిజమే, ఇది కూడా నిజమే. ఎలా నిజమో చెప్తాను చూడండి. ఆదాము అవ్వ ఫలం తిన్నారా లేదా? తిన్నాక మరి చావలేదు కదా వాళ్ళు. దేవుడు చెప్పింది అబద్ధమా? కాదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇది తినుమన నువ్వు చచ్చేదవు. ఎలాగో తెలుసా? ఆత్మీయంగా చచ్చిపోతావు నువ్వు అన్నాడు, అంతే. వీడొచ్చి నువ్వు నిజంగా సావు అన్నాడు. దేవుడు చెప్పింది నిజమే, వీడు చెప్పింది నిజమే. కాకపోతే సాతాను ఏం చేశాడు తెలుసా? ఒక అసలైన నిజాన్ని దాచిపెట్టేసి లేని నిజాన్ని నీ కళ్ళ ముందు పెడతాడు, అంతే. వాడు చేసే విశ్వాసం నుంచి తప్పించడానికి వాడు వాడే ఒక భయంకరమైన ఆలోచన అదే. ఇంకో మాట చెప్పనా? వాడు చెప్తాడు నీకు, ఈరోజు ప్రార్థన ఎన్నింటికి? పాస్టర్ గారు 6:30కి వచ్చేస్తారు. 6:30కి 6 గంటలు వెళ్ళిపోదాంలే పదా అని అంటాడు. ఎప్పుడో తెలుసా? 4ంటికి. అసలు నీకు ఆ రోజే ఒక పని వచ్చి పడుద్ది. టైం ఎంత అయింది? 5గా, మాట్లాడి వెళ్దాంలే అని కూర్చుంటావు. వాడు చెప్పింది నీకు కరెక్టే, 1 గంటలో అయిపోద్ది ఆ పని. కానీ ఆ పని అయిపోయిన తర్వాత నువ్వు టైం చూసుకుంటే ఎంత అవుద్ది తెలుసా? 8 అవుద్ది. అయ్యో బాబో 8 అయిందని పరిగెత్తేసరికి పాస్టర్ గారు వాక్యం కూడా మిగించేస్తుంటాడు. ఆ రోజు వాడు నిన్ను ఎలా మాయ చేశాడో తెలుసా? దేవుడు ఇలా నీకు విశ్వాసం గురించి బోధించాలనుకుంటే ఆ విశ్వాసము గురించిన మాట నీ హృదయంలో లేకుండా చేశాడు. దొంగిలించేసాడా లేదా? అప్పుడు అది దొంగిలించబడుతున్న విశ్వాసంలో ఉంటావా, తప్పిపోతావా? ఇదే రీతిలో విశ్వాసులను మాయ చేసేస్తున్నాడు. అందుకే వాడికి మాయలోడు, చాలా మాయలోడాడు. సాతానుడు వాడంతటికి వాడు నిన్ను నాశనం చేయలేడు. వాడికి ఆ శక్తి లేదమ్మా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీకేం జరిగిన అబ్బా సాతానుడు ఎంత చేశాడో తెలుసా? అస్సలు లేదు. సాతానుడు వాడంతటికి వాడు నీలోకి రాలేడమ్మా. అసలు వాడికి అంత రైట్ లేదు వాడికి. ఈ మాట జాగ్రత్తగా వినండి. సాతానుడు నిన్ను ముట్టలేడు తెలుసా నీకు? అసలు నీ కుటుంబాన్ని తాకలేడు తెలుసాడు? నీ కుటుంబంలో ఎలాంటి నష్టం వాడు తేలేడు తెలుసా? వాడు చేయగలిగింది ఏంటో తెలుసా? నీ ద్వారానే నీ కుటుంబాన్ని నాశనం అయ్యేటట్లు చేస్తాడు. వాడంతటా ఆడొచ్చి నీ కుటుంబాన్ని నాశనం చేసే అధికారమే లేదు వాడికి. కానీ వాడికున్న ఒక అధికారం ఏంటంటే నిన్నే మాయ చేసి నీ ద్వారానే నీ కుటుంబం నాశనం అయ్యేటట్లు చేస్తాడు.
ఇప్పుడు సాతానుడు వచ్చి ఒక కుటుంబంలో యజమానికి తాగురా అని చెప్పి పోస్తాడా? పోయాడు కదా. వాడు కూర్చోబెట్టి అన్నారా ఎట్రా ఇద్దరం కలిసి కూర్చుందా సిట్టింగ్ వేద్దా అని కూర్చొని నీ ఆడుకో గ్లాస్ ఈడుకో గ్లాస్ పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదా. వాడు చేసేది ఏంటో తెలుసా? హృదయంలో ఒక ఆలోచన పంపిస్తాడు. ఈరోజు 200 ఎక్కువ వచ్చినాయిగా, వెళ్ళరా పో, వెళ్ళరా, జగనన్న రేట్లు పెంచాడు, పో ఏం కాదు, పో అమ్మఒడి ఇస్తున్నాడుగా, డబ్బులు ఉన్నాయిగా, అబ్బో ఏం కాదు లేపో అని పంపిస్తాడు. సాతానుడు రాలే నీతో పాటు, వాడు ఆలోచన వచ్చింది నీతో. నీవేమనుకుంటావు తెలుసా? అయ్యో నాకు దేవుడు అంటే విశ్వాసం, నేను పోను, నేను తాగను అనుకుంటాడు అతను. అక్కడికి వెళ్ళి తాగేసి ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, నేను తాగానా, అయ్యో ఇది ఎప్పుడు జరిగింది అమ్మాయి. సాతానుకున్న బలమైన ఒక బలం ఇదే తెలుసా? ఇది బలాన్ని గ్రహించలేకే విశ్వాసులు పడిపోతున్నారు ఈరోజు. వాడంతటా వాడిని నేనేమి చేయలేడమ్మా, వాడికి అసలు అంత సీన్ లేదు వాడికి, సాతానుడికి. నువ్వే ఉత్తగా వాడిని తిడతా ఉంటావు అంతే. సాతాను వెనక్కిపో అంటావు, వాడు వెనక్కు చూడదు అంటాడు. అరే నేను కాదురా బాబు, నువ్వే ఇది చేసుకుంది నువ్వే అంటాడు. అర్థమవుతుందా? వాడు తాగొస్తాడు, ఇంట్లో రాగానే భార్యకి బాధ అనిపిస్తుంది, ఎందుకయ్యా తాగొచ్చావు అని అంటది. వాడికి భార్య మంచిగా చెప్పినా 4 కొట్టాలనిపిస్తుంది. వాడికి 4 కొడతాడు. ఆ రోజు చేసుకున్న అన్నం ఇంటంతా ఇలా వేసేస్తారు, ఇల్లంతా. ఆ రోజు చేసుకున్న అన్నం అంతా. ప్రశాంతత పోయిందా? నష్టమే కదా. డబ్బులు పోయా, మనశ్శాంతి పోయింది, అంతా పోయింది కదా. ఎందుకు? సాతానుడు వచ్చాడా నీ ఇంట్లోకి? వాడు నిన్ను ఏమైనా చేశాడా? నువ్వు విశ్వసించొద్దు, అసలు ఏం చేయొద్దు అన్నాడా? లేదు. నీ విశ్వాసము నుంచి తప్పిపోవటానికి ఒకే ఒక ఆలోచన ఇచ్చాడు నీకు, అంతే. ఆ ఆలోచన నీ కుటుంబంని మనశ్శాంతి లేని స్థితికి తీసుకొని వెళ్ళిపోయింది. ఈరోజు పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఒకనాడు లోతు కుటుంబం నాశనం అయిపోతున్న ఆ స్థితిలోనికి వెళ్ళిపోయి, లోతు కళ్ళ ముందు లోతు కుమార్తెని, లోతు భార్యని కట్టి తీసుకొని వెళ్ళిపోయేటట్టు మార్చేసింది లోతుని. కానీ అబ్రహాము విశ్వాసం నుంచి కదిలించబడలా, అక్కడే ఉన్నాడు. ప్రవ్వా ఇది ఎండిపోయిందా, పర్వాలేదు, నీ మీద నాకు విశ్వాసం ఉంది, ఎండిన దాన్ని చిగురింప చేయగలిగిన శక్తి కలిగిన వాడివి కదా నీవు అన్నాడు, అంతే. హల్లెలూయా. ఆ అబ్రహాము యొక్క విశ్వాసము చూసిన వాడు ఎండిపోయిన నేలని ఫలభరితంగా మార్చేశాడు ఆయన. హల్లెలూయా.